గ్రేటేంద్ర భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం వారపల్ల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతి ఆదివారం కూడా మనం నవగ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి వృత్తి, ఉద్యోగ, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబపరంగా ఈ విధంగా ఉంటుంది. ఎటువంటి విషయాల్లో ఒక్కొక్క రాశి వారు జాగ్రత్త వహించాలి అని మనం వివరంగా మాట్లాడుకుంటున్నాం కదా. అందులో భాగంగా ఈనాటి కార్యక్రమాన్ని కూడా ఆదివారం నాటి పంచాంగ శ్రవణతో ప్రారంభం చేద్దాం. ఆ తర్వాత ఈ వారం ఉన్నటువంటి విశిష్ట రోజుల గురించి మాట్లాడుకుందాం. అదేవిధంగా నవగ్రహ సంచారాన్ని ఒకసారి మనం తెలుసుకుని ద్వాదశ రాశుల వారికి ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. కార్యక్రమాన్ని యథావిధిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. పంచాంగం ఆదివారం 10వ తారీఖు ఆగస్టు నెల 2025 సంవత్సరం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి బహుళ పాడ్యమి, పగలు 12 గంటల 49 నిమిషాల వరకు, తదుపరి విధియ. నక్షత్రం ధనిష్ట, పగలు 3 గంటల 33 నిమిషాల వరకు, తదుపరి శతభిషం. వర్జ్యం రాత్రి 10 గంటల 38 నిమిషాల నుంచి 12 గంటల 12 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4 గంటల 44 నిమిషాల నుంచి 5 గంటల 36 నిమిషాల వరకు. రాహుకాలం సాయంకాలం 4 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల వరకు. యమగంట పగలు 12 గంటల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు. ఇక ఇప్పుడు ఈ వారం విశిష్ట రోజులు తెలుసుకుందాం. 12వ తారీఖు మంగళవారం, సంకటహార చతుర్థి. ప్రత్యేకంగా కూడా ఆ రోజు గణపతి యొక్క ఆరాధన చేయడం చాలా మంచిది. ఇక 16వ తారీఖు శనివారం, శ్రీకృష్ణాష్టమి పండుగ, అంటే శ్రీకృష్ణ భగవాన్ యొక్క జన్మదినాన్ని భక్తిగా శ్రద్ధగా మనం జరుపుకుంటాము. ముఖ్యంగా శ్రీకృష్ణుడు ప్రధానంగా రోహిణి నక్షత్రంలో అష్టమి తిథి రోజు జన్మించారు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో వచ్చేటువంటి అష్టమి తిథి రోజు మన కృష్ణాష్టమి పండుగను భక్తిగా శ్రద్ధగా జరుపుకుంటాము అని చెప్పవచ్చు. ఇక నవగ్రహ సంచారాన్ని ఒకసారి మనం పరిశీలించేద్దాం. ఈ వారం మిథున రాశిలో గురు శుక్రులు, కర్కాటకంలో రవి బుధులు, సింహంలో కేతువు, కన్యలో కుజుడు, కుంభంలో రాహువు, మీనంలో శనిగ్రహ సంచారం కొనసాగుతుంది. ఇక కుంభం, మీనం, మేషం, వృషరాశుల్లో చంద్రగ్రహ సంచారం ఈ వారం కొనసాగుతుంది. ఈ నవగ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది అన్న అంశాలు తెలుసుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారు ఈ వారం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే పనుల నిమగ్నమవుతారు. పరిస్థితులు క్రమేపీ కూడా ఈ వారం వీరికి అనుకూలించి ముందుకు సాగుతాయి. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో ఈ వారం పరిచయాలు ఏర్పడతాయి. సమాజ సేవలో కూడా యథాశక్తిగా పాల్గొంటారు. అదేవిధంగా కొన్ని సమస్యలను తెలివితేటలతో నిర్ణయాలు తీసుకుని పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు ఈ వారం ఈ రాశి వారికి సమయానికి చేతికంతుంది. రుణ బాధలు ఎలా తగ్గించుకోవాలి అన్న వైపుగా ఈ వారం ఎక్కువగా వీరు ఆలోచనలు చేస్తారు. అదేవిధంగా కుటుంబపరంగా వస్తే కుటుంబ పెద్దల మాట దాటకుండా అమలు చేసే పనిలో నిమగ్నమవుతారు. వివాహాది శుభకార్యాల నిర్వహణకు సంబంధించి కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సోదర వర్గం వారితో ఏదైనా కూడా గొడవలు లాంటివి ఉంటే తొలగిపోయి సత్సంబంధాలు కూడా నెలకొంటాయి. చర స్థిరాస్తుల విషయానికి వస్తే భూముల కొనుగోలులో ప్రతిబంధకాలన్నీ కూడా తొలగుతాయి. నూతన ఒప్పందాలకు కూడా సిద్ధపడతారు. ఆరోగ్యం విషయానికి వస్తే గత కొంతకాలంగా పీడిస్తున్న ఆరోగ్య సమస్యల నుంచి ఈ వారం వీరికి విముక్తి లభిస్తుంది. దీనివల్ల చాలా సంతోషంగా గడుపుతారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విస్తరణ కార్యక్రమాల్లో ఆటంకాలు, అవాంతరాలు అన్నీ కూడా తొలగుతాయి. పెట్టుబడులు కూడా వీరికి సమయానికి చేతికంతాయి. ఉద్యోగస్తులు ముఖ్యంగా పని భారం కొంత తగ్గడం వల్ల ఈ వారం కాస్త ప్రశాంతంగా గడుపుతారు అని చెప్పవచ్చు. రాజకీయవేత్తలు, పారిశ్రామికవేత్తలు, కళారంగం వారికి అనుకోకుండా మంచి ఆహ్వానాలు అంతాయి. టెక్నికల్ రంగం వారు చేసే ప్రయత్నాల్లో ఈ వారం మీరు కాస్త పురోగతి కూడా ఉంటుంది అని చెప్పవచ్చు. మహిళలు మేషరాశి వారు ఈ వారం ఉత్సాహంగా గడుపుతారు. ముఖ్యమైన సూచన ఏమిటి అన్న విషయానికి వస్తే మంగళ, బుధ, గురువారాలు ప్రతి వ్యవహారంలో కూడా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అదేవిధంగా ప్రయాణాలు చేసేటప్పుడు ముఖ్యంగా విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్ళేటప్పుడు ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే హయగ్రీవ స్వామివారి యొక్క నామస్మరణ ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. ముఖ్యమైన వ్యవహారంలో ఈ రాశి వారు విజయాలు సాధిస్తారు. ఆప్తుల నుంచి అందే శుభవార్తలు వీరికి చాలా సంతోషాన్ని కలిగిస్తాయి. స్నేహితులతో కూడా ఈ వారం వీరు కాస్త ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పరంగా చూస్తే డబ్బుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ వారం అంతా కూడా గడుపుతారు. రుణ బాధలు కూడా చాలా వరకు తొలగుతాయి. కుటుంబపరంగా వస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగా కూడా పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా కుటుంబ సభ్యులందరితో కూడా
ఈ వారం వీరు సంతోషంగా గడిపే ప్రయత్నం చేస్తారు. స్థిరాస్తుల విషయానికి వస్తే వాహనాలు కొనాలి, ఆభరణాలు కొనాలి అని చెప్పి ఎవరితో అనుకుంటూ ప్రయత్నం చేస్తున్నారో అటువంటి వారి కోరిక కొలెక్కి వస్తుంది. ఆరోగ్య విషయానికి వస్తే ఈ వారం అప్పుడప్పుడు స్వల్ప అనారోగ్య రుగ్మతల వల్ల ఇబ్బంది పడతారు. అయితే నిత్య కార్యక్రమాలకు మాత్రం ఎటువంటి లోటు లేకుండా ఈ వారం ఆరోగ్యం కూడా సహకరిస్తుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం క్రమేపీ కూడా వ్యాపారాలు అభివృద్ధి పథంలోకి సాగుతాయి. నూతన పెట్టుబడులు కూడా చేతుకంతాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఇంతకాలం ఎదుర్కొన్న కష్టాల నుంచి ఉద్యోగస్తులకు విముక్తి లభిస్తుంది. దీనివల్ల చాలా సంతోషంగా గడుపుతారు. ఉన్నతాధికారులు ఈ ఉద్యోగస్తులు పడుతున్న కష్టాన్ని కూడా గుర్తిస్తారు అని చెప్పవచ్చు. పారిశ్రామికవేత్తలు, వైద్య రంగం వారు, కళారంగం వారికి కోరుకున్న అవకాశాలు లభిస్తాయి. ఇక టెక్నికల్ రంగం వారు తమ లక్ష్యాలు దగ్గరగా ఈ వారం వీరు చేరుకుంటారు. మహిళలు కూడా సంతోషకరమైన సమాచారం ఈ వారం అందుకుంటారు. ఇక ఒక ముఖ్యమైన సూచన ఈ వృషభ రాశి వారికి ఈ వారం ఏమిటంటే శుక్ర శనివారాల్లో ప్రయాణం చేసేటప్పుడు కాస్త అప్రమత్తంగా మెలగాలి. ఏమాత్రం ఈ 2 రోజులు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నాం భవిష్యత్తులో ఇబ్బందులు కూడా తప్పకపోవచ్చు. కాబట్టి ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిది. పరిహార విషయానికి వస్తే ప్రధానంగా కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన ఈ వారం అంతా కూడా చేయడం ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం ఎటువంటి సమస్య ఎదురైనా ఆత్మవిశ్వాసంతో వ్యవహరించి అధిగమించే ప్రయత్నం చేస్తారు. ప్రధానంగా ఇంతకాలం వీరు తమలో దాచుకున్న కొన్ని విషయాలు అంటే ఎవరికి తెలియనటువంటి విషయాలను స్నేహితులతో పంచుకునే ప్రయత్నం చేస్తారు. సంఘంలో ముఖ్య వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి. అనుకున్న కార్యక్రమాలను కూడా సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరంగా వస్తే గత వారం కంటే కూడా ఈ వారం ఆర్థికంగా వీరికి బాగుంటుంది. పొదుపు పథకాలపై దృష్టి కూడా సారిస్తారు. కుటుంబ పరంగా వస్తే భార్యాభర్తల మధ్య వివాదాలు లాంటివి ఏదైనా ఉంటే అవన్నీ కూడా సర్దుబాటు అవుతాయి. ముఖ్యంగా సంతాన విషయానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు ఏవైతే ఈ రాశి వారు తీసుకుంటారో ఆ నిర్ణయాలు చూసి అందరూ కూడా మెచ్చుకుంటారు. శుభకార్యాలు నిర్వహించడంపై ప్రధానంగా కూడా దృష్టి సారిస్తారు అని చెప్పవచ్చు. స్థిరాస్తుల విషయానికి వస్తే భూములు, స్థలము, ఇళ్ళు ఇటువంటివి కొనుగోలు చేద్దాం అనే ప్రయత్నం చేశారో అవన్నీ కూడా సఫలమయ్యే అవకాశం ఉంది. ఆరోగ్య విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ వారం ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారస్తులకు భవిష్యత్ పట్ల కాస్త నూతన ఆశలు చిగురిస్తాయి. భాగస్వాములతో వివాదాలు లాంటివి ఏదైనా ఉంటే తీరే అవకాశం ఉంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులకు గత కొంతకాలంగా ఉద్యోగ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు, ఒడిదుడుకులు లాంటివన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి వీరు కూడా ప్రశాంతంగా గడుపుతారు. కళారంగం వారు, క్రీడారంగం వారు, వైద్య రంగం వారికి ఈ వారం మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. టెక్నికల్ రంగం వారు ఏవైతే ట్రాన్స్ఫర్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారో వారి కోరిక కొలెక్క వస్తుంది. మహిళలు ఈ వారం కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు అని చెప్పవచ్చు. ముఖ్యమైన సూచన ఏమిటంటే మిథున రాశి వారు ఆది మరియు సోమవారాలు ముందు జాగ్రత్తతో అడుగు ముందుకు వేయడం మంచిది. ఏ పనిలో కూడా ఆ 2 రోజులు వీరికి సంతృప్తి అన్నది ఏమాత్రం కూడా ఉండదు. దీంతో పాటుగా ఆ కారణంగా విరోధాలు, వృధా ఖర్చుల వల్ల కూడా ఈ 2 రోజులు వీరు సతమతం అవుతారు. కాబట్టి ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిదని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే శ్రీ దక్షిణామూర్తి స్వామివారి యొక్క ఆరాధన ఈ వారం అంతా కూడా ఎంత ఎక్కువగా చేస్తే అంత మంచిది. తదుపరి కర్కాటక రాశి. నూతన వ్యక్తులతో ఈ వారం వీరికి పరిచయాలు ఏర్పడతాయి. ఇంతకాలం చేసిన ప్రయత్నాలన్నీ కూడా ఫలించడం వల్ల ముఖ్యంగా ఈ రాశి విద్యార్థులు చాలా సంతోషంగా గడుపుతారు. ఒక వ్యక్తి నుంచి అందే ఒక వార్త ఏదైతే ఉందో అది వీరికి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు సమయానికి చేతికందక గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న ఈ రాశి వారికి ఆ డబ్బు సమయానికి చేతికందుతుంది. రుణ బాధల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. పెద్ద మొత్తంలో చేసిన రుణాలు ఏ విధంగా తీర్చుకోవాలి అనే ఒక ప్రణాళిక కూడా ఈ వారం మీరు సిద్ధం చేసుకుంటారు. కుటుంబరంగా చూస్తే కుటుంబ సభ్యులు అందరితో కూడా సరదాగా గడిపే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా కొన్ని విషయాలలో కొన్ని సందర్భాల్లో కుటుంబ పెద్దలతో కొద్దిగా గట్టిగా మాట్లాడినా సరే తాము అనుకున్నదే అమలు చేసే పనిలో నిమగ్నమవుతారు అని చెప్పవచ్చు. ఏదో విధంగా కుటుంబ పెద్దలను, సభ్యులను మాత్రం ఒప్పిస్తారని కూడా చెప్పవచ్చు. ఇక శుభకార్యాల నిర్వహణ కోసం వీరు సిద్ధపడక తప్పదు. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే వాహనాలు, స్థలాలు ఇటువంటివి కొనే ప్రయత్నాలను ముమ్మరం చేస్తారు. ఆరోగ్య విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం వీరికి కాస్త మెరుగుపడుతుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ రాశి వారి యొక్క వ్యాపారం మెరుగుపడుతుంది. వ్యాపార సంస్థల్లో పెట్టుబడులు కూడా పెట్టే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తుల పనితీరును గమనించి
పై స్థాయి అధికారులు తగని విధంగా వీరికి ప్రోత్సాహాన్ని అందిస్తారు. ఉద్యోగస్తులు ఈ వారం ఎదురయ్యే ఆటంకాలను కూడా అధిగమిస్తారు. ఇక రాజకీయవేత్తలు, వైద్య రంగం వారు, కళారంగం వారికి అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. ఐటీ రంగం వారి మీద గత కొంతకాలంగా ఏదైతే పని ఒత్తిడి బాగా అధికంగా ఉందో అది ఈ వారం కాస్త తగ్గుతుంది. దీనివల్ల వీరు కాస్త ఊపిరి పీల్చుకుంటారు. ముఖ్యంగా ఐటీ రంగం వారు కుటుంబ సభ్యులతో కాస్త ఈ వారం సమయాన్ని కూడా గడుపుతారు అని చెప్పవచ్చు. మహిళలేమో నూతనోత్సాహంతో ముందడుగు వేసి మంచి విజయాలను సాధిస్తారు. ఇక కర్కాటక రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న మంచి సూచన ఏంటంటే, ముఖ్యంగా ఆది సోమవారాల్లో వీరికి ఆర్థిక కుటుంబ సమస్యలు ఏదో ఒకటి ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇష్టమైన వ్యక్తులతో కూడా విరోధాలు ఏర్పడే అవకాశం అధికంగా ఉంది. కాబట్టి ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిదని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే నవగ్రహ స్తోత్రాలు ప్రతినిత్యం యథాశక్తిగా పఠించడం ఈ వారం అంతా కూడా కర్కాటక రాశి వారికి చాలా మంచిది. తదుపరి సింహరాశి. గత కొంతకాలంగా వీరి పట్ల ఎవరైతే కొంతమంది వ్యక్తులు, కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ వ్యతిరేకంగా ఉన్నారో అటువంటి వారే ఆ వ్యతిరేకతను వదిలిపెట్టి వీరి దగ్గరకు వస్తారు. దీనివల్ల వీరి సంతోషానికి హద్దు ఉండదు. అనుకున్న కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తి చేసి తమ సత్తాను కూడా చాటుకుంటారు. ముఖ్యంగా ఈ రాశి నిరుద్యోగులు అయితే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారో అటువంటి వారు ఈ వారం విజయాలు సాధిస్తారు. సమాజ సేవా కార్యక్రమాల్లో కూడా యథాశక్తిగా పాల్గొంటారు. కొన్ని వివాదాలు కొన్ని సందర్భాల్లో అకస్మాత్తుగా ఈ వారం నెలకొన్న వెంటనే వీరు వాటిని సర్దుబాటు చేసుకుంటారు. ఇక ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ఏదైతే వీరు తీవ్రంగా కృషి చేస్తారో ఆ కృషి వీరికి ఫలిస్తుంది. అప్రయత్నంగా కొంత డబ్బు కూడా చేతికందే అవకాశం ఉంది. కుటుంబానికి వస్తే ముఖ్యంగా ఈ రాశి భార్యాభర్తల మధ్య వివాదాలు ఏమన్నా ఉంటే కొద్దిగా ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే సర్దుబాటు అవుతాయి. అదేవిధంగా పరస్పర అవగాహనతో కుటుంబ వ్యవహారాలకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకునే ప్రయత్నం చేస్తారు. వివాహ ప్రయత్నాలు కూడా ఈ రాశి వారు ముమ్మరం చేస్తారు. స్థిరాస్తుల విషయానికి వస్తే భూముల కొనుగోలుకు సంబంధించి ఒప్పందాలు కూడా చేసుకుంటారు. ఆరోగ్య విషయానికి వస్తే ఇంతకాలం పడ్డ ఇబ్బందుల నుంచి ఈ వారం వీరు బయటపడి ఉరట చెందుతారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారాలు చక్కగా కూడా వీరికి అనుకూలిస్తాయి. భాగస్వాముల నుంచి కొంతమేర పెట్టుబడులు కూడా చేతికంతాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులు బాధ్యతలు బాగా అధికమైన ఏమాత్రం కూడా భయపడకుండా బాధ్యతలను అనుకున్న సమయానికి పూర్తి చేసి పై అధికారుల యొక్క మెప్పును కూడా చొరగొంటారు. వైద్య కళారంగం వారు గత కొంతకాలంగా పీడిస్తున్న సమస్యలు తీరడం వల్ల ఉపశమనం పొందుతారు. ఐటీ రంగం వారి యొక్క ఆశలు కూడా ఫలిస్తాయి. మహిళకేమో మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఇక ముఖ్యంగా ఈ రాశి వారికి చెప్పదగ్గ ఒక చిన్న సూచన, మంగళ బుధవారాల్లో వీరి మీద తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. ఏమాత్రం నిరాశ చెందిన అడుగు ముందుకు వేయలేరు. కాబట్టి ధైర్యంగా నిలబడి ఆ ఒత్తిడి మీద యుద్ధం చేయడమే మంచిది అని చెప్పవచ్చు. అదేవిధంగా వ్యాపారస్తులకు కూడా ఈ 2 రోజులు కాస్త ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. నేర్పుగా ఓర్పుగా వ్యవహరించడం మంచిదని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా ఈ రాశివారు ఆంజనేయ స్వామి వారి యొక్క దండకాన్ని పఠిస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి ఆలోచనలు అమలులో చక్కటి విజయాలను ఈ వారం సాధిస్తారు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులు వీరికి సహాయం చేస్తారు. చిన్ననాటి విషయాలు కూడా బాగా గుర్తుకు తెచ్చుకుంటారు. ధార్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి విషయాలు హఠాత్తుగా గుర్తుకు తెచ్చుకుంటారని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే అనుకున్న విధంగా డబ్బు చేతికంతుంది. దీనివల్ల ఈ వారం వీరి అవసరాలకు ఎటువంటి లోటు లేకుండా గడుస్తుంది. దీర్ఘకాలిక రుణ బాధల నుంచి కూడా కొంత విముక్తి లభిస్తుంది. పొదుపు పథకాల్లో కూడా పెట్టుబడులు పెట్టే ప్రయత్నం ఈ వారం ఎక్కువగా చేస్తారు. కుటుంబ పరంగా చూస్తే బంధువులతో సత్సంబంధాలు కూడా నెలకొంటాయి. అదేవిధంగా వీరి యొక్క సంతానం నుంచి కొన్ని శుభవార్తలు ఈ వారం మీరు అందుకుంటారు. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు బాగా కూడా అధికమవుతుంది. స్థిరాస్తుల విషయానికి వస్తే గృహ నిర్మాణ ప్రయత్నాలన్నీ కూడా కార్యరూపం దాలుస్తుంది. ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్యం కొంత అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టినా ఉపశమనం కూడా లభిస్తుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం వ్యాపార లావాదేవీలు లాభాల బాటలో పయనిస్తాయి. భాగస్వాముల యొక్క సలహాలు కూడా పాటిస్తారు. ఉద్యోగస్తులు వీరి యొక్క ఉద్యోగ జీవితంలో ఈ వారం కొన్ని మార్పులు జరగడం వల్ల ఆశ్చర్యపోతారు.
అదేవిధంగా ఉద్యోగ జీవితంలో గత కొంతకాలంగా ఉన్నటువంటి అభద్రతా భావం ఏదైతే ఉందో అది కూడా తొలగే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. రాజకీయవేత్తలు, క్రీడా రంగం వారు ఈ వారం అంతా కూడా ఉత్సాహంగా గడుపుతారు. టెక్నికల్ రంగం వారు చేస్తున్న కృషి ఫలిస్తుంది. దీనివల్ల వీరు కూడా సంతోషంగా గడుపుతారు. మహిళలకేమో మానసిక ప్రశాంతత చేకూరుతుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న సూచన ఏంటంటే శుక్ర శనివారాలు మానసిక ఆందోళన, ఈతి బాధలు కాస్త అధికంగా ఉంటుంది. కొన్ని వివాదాలు కూడా ఏర్పడి వీరిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. ముఖ్యంగా ఆ 2 రోజులు ఇతర వ్యక్తులకు ఎటువంటి హామీలు ఇవ్వకపోవడమే మంచిదని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి యొక్క నామస్మరణ ఎంత ఎక్కువగా చేస్తే వీరికి అంత మంచిది అని చెప్పవచ్చు. తదుపరి తులారాశి. ఈ వారం తులారాశి వారు అప్రయత్నంగా కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు లభిస్తాయి. నూతన వ్యక్తులతో ఈ వారం పరిచయాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. సహనంగా, నేర్పుగా వ్యవహరిస్తే కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక పరంగా వస్తే ఊహించని రీతిలో డబ్బు వీరికి చేతికందుతుంది. రావాల్సిన బాకీలు సైతం చేతికందే అవకాశం ఉంది. కాబట్టి ప్రయత్నించడం చాలా మంచిది. పొదుపు పథకాలలో కూడా ఈ వారం వీరు కొంతవరకు భాగస్వాములు అవుతారు. కుటుంబంగా చూస్తే వీరు చేసే ప్రయత్నాలకు, వీరు తీసుకునే నిర్ణయాలకు కుటుంబ సభ్యులంతా కూడా మద్దతుగా నిలుస్తారు. ముఖ్యంగా సంతానం యొక్క చదువు గురించి సరైన నిర్ణయం తీసుకోలేక ఇబ్బంది పడుతున్న ఈ రాశి తల్లిదండ్రులు ఈ వారం నిర్ణయం తీసుకుంటారు. అలాగే బంధువులతో సంబంధ బాంధవ్యాలు కూడా మెరుగుపడతాయి అని చెప్పవచ్చు. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తులు కొనేందుకు వీరికి సమయం ప్రారంభమైంది. కాబట్టి అటుపై ప్రయత్నించడం చాలా మంచిది అని చెప్పవచ్చు. ఆరోగ్యం విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం ఈ వారం మెరుగుపడుతుంది. నిత్య కార్యక్రమాలన్నీ కూడా యథావిధంగా పూర్తి చేస్తారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే అనుకున్న సమయానికి వ్యాపార విస్తరణ కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తారు. ఊహించని రీతిలో నూతన పెట్టుబడులు కూడా చేతికందే అవకాశం అధికంగా ఉంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితంలో ఎదురవుతున్న అవాంతరాలు, ఆటంకాలు, సమస్యలు తొలగి కాస్త ఊపిరి పీల్చుకుంటారు. అదేవిధంగా వీరి యొక్క తెలివితేటలతోటి కొన్ని కష్టసాధ్యమైనటువంటి పనులు కూడా అనుకున్న సమయానికి పూర్తి చేసి పై అధికారుల మెప్పును కూడా చొరగొంటారు. వైద్య, కళారంగం వారు కూడా శుభవార్తలు అందుకుంటారు. టెక్నికల్ రంగం వారికి ముఖ్యమైన సమాచారం కూడా అందుతుంది. మహిళలకు ఈ వారం కాస్త ధనం పెద్ద మొత్తంలో చేతికందే అవకాశం ఉంది. కాబట్టి అటువైపు ప్రయత్నాలు చేయడం మంచిది. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన సూచన శనివారం రోజు ప్రయాణం చేసేటప్పుడు, ముఖ్యంగా వాహనం నడిపేటప్పుడు ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. అదేవిధంగా ఈ శనివారం రోజు ఆర్థిక, ఆరోగ్యపరమైనటువంటి విషయాల పట్ల కూడా కాస్త అప్రమత్తంగా మెలగడం చాలా మంచిది. పరిహార విషయానికి వస్తే మహావిష్ణువు వారి యొక్క ఆరాధన ఈ వారం అంతా కూడా ఈ రాశి వారు ఎంత ఎక్కువగా చేస్తే అంత మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. జీవిత గమ్యాన్ని చేరుకునేందుకు చేసే ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి. అదేవిధంగా తమ వాక్చాతుర్యంతో ప్రతితులను కూడా ఇట్టే ఆకట్టుకుంటారు. సమాజంలో పరపతి కూడా పెరుగుతుంది. ఆర్థిక పరంగా చూస్తే అనుకున్న మేర డబ్బు కూడా చేతికందుతుంది. వీరి అవసరాలు కూడా ఈ వారం తీరుతాయి. రుణదాతల నుంచి కాస్త ఒత్తిడి కూడా తగ్గుముఖం పడుతుంది. కొన్ని పండుగలు లేదా కొన్ని వేడుకలు లాంటి వాటి కోసం డబ్బు బాగా కూడా వీరు ఈ వారం ఖర్చు చేస్తారు. వృధా ఖర్చులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కుటుంబానికి వస్తే భార్యాభర్తలు తమ మధ్య ఉన్న వివాదాలను సహనంతో పరిష్కరించుకుంటారు. ముఖ్యంగా సంతానం నుండి అందే శుభవార్తలు వీరికి చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. అదేవిధంగా కుటుంబ పెద్దల సలహాలు కూడా అమూల్యమైనవిగా భావించి కొన్ని నిర్ణయాలను ఈ రాశి వారు తీసుకుంటారు. అదేవిధంగా స్థిరాస్తులు సమకూర్చుకునేందుకు ప్రయత్నాలను ఈ వారం నుంచి మరింత ముమ్మరం చేస్తారు. ఆరోగ్యం విషయానికి వస్తే గత కొంతకాలంగా పీడిస్తున్న ఆరోగ్య సమస్యలు కొంతవరకు తీరే అవకాశం ఉంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే తెలివిగా వ్యవహరించి ఏదో ఒక విధంగా ఈ వారం మీరు లాభాలు మాత్రం సంపాదిస్తారు. నూతన పెట్టుబడులకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగస్తులు ప్రధానంగా మంచి ప్రగతి ఈ వారం మీరు కనిపిస్తుంది. కొంతమంది ఉద్యోగస్తులకు ప్రధానంగా గత కొంతకాలంగా ఉన్న సమస్యలు తీరి చాలా ఉపశమనం కూడా లభిస్తుంది. క్రీడా రంగం వారు, పారిశ్రామిక రంగం వారు చేసే ప్రయత్నాలను కూడా క్రమేపీ ఫలిస్తాయి. టెక్నికల్ రంగం వారు నూతన అనుభవాలతో మంచి అవకాశాలను సంపాదిస్తారు. మహిళలకు ఈ వారం మనశ్శాంతి కూడా చేకూరుతుంది అని చెప్పవచ్చు. ఒక చక్కటి సూచన ఏంటంటే ఆది సోమవారాలు
ఈ 2 రోజులు ఈ వారంలో కాస్త వీరికి కష్టసాధ్యంగా గడుస్తుంది. ఏ వ్యవహారమైనా కూడా తెగే వరకు లాగకపోవడమే చాలా మంచిది. పట్టు విడుపు ధోరణిని కూడా అవలంబించడం చాలా మంచిది. ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడం కూడా ఆ 2 రోజులు ఏమాత్రం కూడా మంచిది కాదు అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే అనునిత్యం శివారాధన చేస్తూ ఈ వారం అంతా కూడా ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు పడుతున్న శ్రమ ఫలించి ఈ వారం ముఖ్యమైన వ్యవహారంలో విజయాలు సాధిస్తారు. ఇతరులు ఏమాత్రం వీరికి సహాయం చేయకపోయినా సొంతంగానే ముందుకు సాగి నిర్ణయాలు తీసుకుని విజయాలు సాధిస్తారు. కోర్టు కేసులు ఎవరికైతే బాగా అధికంగా ఉందో అటువంటి వాటిలో కొంత పురోగతి కనిపిస్తుంది. ఆత్మీయుల నుంచే అందే ఆహ్వానాలు చాలా ఉల్లాసాన్ని కలిగిస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొని అందరితో కూడా పరిచయాలు కూడా ఈ వారం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఆర్థిక పరంగా వస్తే ఆదాయం తగ్గిన అవసరాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. పొదుపు మార్గాల ద్వారా డబ్బు కూడా జాగ్రత్తగా సంపాదిస్తారు. కుటుంబపరంగా వస్తే కుటుంబ సభ్యుల అందరి యొక్క అభిమానాన్ని కూడా చూరగొంటారు. వీరు చేసే నూతన ప్రతిపాదనలకు సంబంధించి కుటుంబ సభ్యుల యొక్క అంగీకారం కూడా లభిస్తుంది. వివాహ ప్రయత్నాలకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలను ఈ రాశి వారు తీసుకోవాల్సి వస్తుంది. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి కొనేందుకు బేరసారాలు మాత్రం కొనసాగిస్తారు. ఇందులో కొంతమేర విజయం సాధిస్తారు. ఆరోగ్యం విషయానికి వస్తే గతం కంటే కూడా ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీనివల్ల కాస్త చురుగ్గా వ్యవహరిస్తారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వారం మొదట్లో వ్యాపారాలు కాస్త మందకోడిగా సాగిన క్రమేపీ కూడా పుంజుకుంటాయి. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులకు ఎనలేని గౌరవ మర్యాదలు వీరికి లభిస్తాయి. అదేవిధంగా సహచరులు కూడా వీరిని ఈ వారమంతా కూడా పొగుడుతూ ఉంటారని చెప్పవచ్చు. రాజకీయ నాయకులు, కళారంగం మరియు వైద్య రంగం వారికి కూడా ఈ వారమంతా కూడా ప్రోత్సాహకరంగానే గడుస్తుంది. టెక్నికల్ రంగం వారికి దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి లభించే వారం కాబట్టి అటువైపు ప్రయత్నించడం కూడా మంచిది. మహిళలకు ఈ వారమంతా కూడా ఆనందకరంగానే గడుస్తుంది. ఇక ఒక ముఖ్యమైన సూచన, బుధ గురువారాలు ముఖ్యంగా ఈ ధనురాశి వారు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన దృష్టి సారించడం చాలా మంచిది. ముఖ్యంగా మితిమీరిన ఆహార పానీయాలు సేవించడం వల్ల వీరికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులు కూడా వీరి పట్ల బుధ గురువారాలు కాస్త అసహనాన్ని వ్యక్తం చేయడం వల్ల కాస్త వీరు మనస్తాపానికి కూడా లోనవుతారని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన ప్రత్యేకంగా ఈ వారం అంతా కూడా వీరికి చాలా మంచిది. తదుపరి మకర రాశి. ఈ వారం మకర రాశి వారు ఆత్మీయులతో కొన్ని ముఖ్య విషయాలపై చర్చలు కొనసాగిస్తారు. సమస్యలు బాగా కూడా అధికమవుతుంది. దీనివల్ల చికాకు కూడా అధికమవుతుంది. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులకు కూడా కొద్దిపాటి సమస్యలు, చికాకులు ఈ వారం అప్పుడప్పుడు తలెత్తూ ఉంటుంది. ప్రతి వ్యవహారంలో కూడా ఈ రాశిలో అత్యంత నిదానంగా వ్యవహరించడం మంచిది. ఆర్థిక పరంగా వస్తే రావాల్సిన డబ్బు సమయానికి చేతికి అందకపోవడం, ఖర్చులు బాగా పెరగడం వల్ల కొన్ని సందర్భాల్లో నూతన రుణాలు కూడా చేయాల్సి వస్తుంది అని చెప్పవచ్చు. అదేవిధంగా కుటుంబ పరంగా వస్తే భార్యాభర్తల మధ్య అకారణంగా మనస్పర్ధ లాంటివి ఏర్పడే అవకాశం ఉంది. ఒకరు చెప్పిన మాట ఇంకొకరికి ఏమాత్రం కూడా నచ్చదు అని చెప్పవచ్చు. దీనివల్ల కూడా ఒక రకమైన మానసిక ఒత్తిడికి లోనవుతారు. స్థిరాస్తుల విషయానికి వస్తే వాహనాలు, ఆభరణాలు లాంటివి కూడా కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణాలపై కూడా దృష్టి పెడతారు. ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్యపరంగా కొన్ని చికాకులు, సమస్యలు కూడా ఎదురవుతాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే ప్రతి పైసా కూడా చాలా విలువైనది. ప్రతి వినియోగదారుడు కూడా చాలా విలువైన వ్యక్తి అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా ఈ వ్యాపారాలు ముందుకు తీసుకువెళ్ళడం చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక భాగస్వాములతో కూడా కొన్ని సందర్భాల్లో వివాదాలు ఏర్పడే అవకాశం అధికంగా ఉంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే పని భారం బాగా కూడా అధికమవుతుంది. అదేవిధంగా ఉన్నతాధికారులతోటి మాట పడే అవకాశం కూడా అధికంగా ఉంది కాబట్టి జాగ్రత్త వహించడం చాలా మంచిది. టెక్నికల్ రంగం వారు ప్రాజెక్టులో కొద్దిగా పొరపాట్లు జరగడం వల్ల కాస్త గందరగోళానికి, కాస్త అయోమయానికి లోనవుతారు. కాబట్టి ఎంత జాగ్రత్తగా ప్రాజెక్టుల పట్ల వీరు శ్రద్ధ వహిస్తే ఈ వారం అంత మంచిది. మహిళలకు ప్రతి విషయంలో కూడా ఏదో రకమైన చికాకు ఈ వారం అంతా కూడా ఎదురవుతూ ఉండే అవకాశమే అధికంగా ఉంది. ఇక మకర రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న సూచన, శనివారం రోజు ఈ వారంలో ఎంత అప్రమత్తంగా మెలిగితే అంత మంచిది. ఎవరిని అతిగా విశ్వసించే ప్రయత్నం చేయకండి. అదేవిధంగా ఇతరుల విషయాల్లో కూడా జోక్యం చేసుకునే ప్రయత్నం ఏమాత్రం కూడా చేయకపోవడమే శనివారం రోజు మంచిదని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే దుర్గా అమ్మవారి యొక్క నామస్మరణ ఎంత ఎక్కువగా చేస్తూ ముందుకు సాగితే ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి అంతా శ్రీరామ రక్షగా చెప్పవచ్చు. తదుపరి కుంభరాశి.
చేస్తున్న పనుల్లో గత కొంతకాలంగా ఎవరికైతే ప్రతిబంధకాలు బాగా అధికంగా ఉందో అవన్నీ కూడా తొలగిపోయి ముఖ్యమైన కార్యక్రమాలు ఈ వారం వేగవంతంగా పూర్తి చేస్తారు. స్నేహితులతో బంధువులతో సంతోషంగా గడుపుతారు. అదేవిధంగా గత కొంతకాలంగా కొంతమంది వ్యక్తులు ఎవరైతే వీరి పట్ల కాస్త కోపంగా ఉన్నారో అలక వహించారో అటువంటి వారు తిరిగి ఈ వారం వీరికి దగ్గరవుతారు. సమాజంలో గౌరవ ప్రతిష్టకు ఎటువంటి లోటు ఉండదు. పరిస్థితులు ఏ విధంగా ఉన్నా సరే వీరు తమకు అనుకూలంగా మార్చుకుంటారని చెప్పవచ్చు. ఇక ఓర్పుగా నేర్పుగా వ్యవహారాలు కూడా చక్కదిద్దుతారు. ఆర్థిక పరంగా వస్తే అనుకున్న ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఈ వారం ఉండదు. రుణ బాధలు కూడా తొలగుతాయి. పొదుపు పథకాలపై దృష్టి కూడా ఈ వారం కాస్త సాధిస్తారు. కుటుంబ పరంగా వస్తే భార్యాభర్తల మధ్య అపోహలు నెలకొన్నా అవన్నీ కూడా సర్దుబాటు అవుతాయి. దూర ప్రాంతాలు లేక విదేశాల్లో ఉన్న సంతానం నుంచి అందే ఒక సమాచారం ఈ రాశి వారికి చాలా ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఇక చరస్థిరాస్తుల విషయానికి వస్తే భూములు వాహనాలు లాంటివి కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా చరస్థిరాస్తుల కొనుగోలు విషయంలో ఒక ఒప్పందానికి కూడా వచ్చే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్య విషయానికి వస్తే పరిపూర్ణ ఆరోగ్యం ఈ వారం వీరికి చేకూరుతుంది. వ్యాపారస్తులు వ్యాపారంలో అడుగు ముందుకు వేస్తారు. వ్యాపార విస్తరణ కోసం సన్నాహాలు చేస్తారు. అదేవిధంగా ఉద్యోగస్తులు మరో మెట్టుకు ఎదగాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారో అటువంటి వారి కోరిక నెరవేరుతుంది. ఉద్యోగస్తుల్లో దాగి ఉన్న ప్రతిభ సత్తాను గమనించి పై స్థాయి అధికారులు కూడా వీరికి సహాయం చేస్తారు. క్రీడా రంగం వారు వైద్య రంగం వారికి ఈ వారం విశేష గౌరవం లభిస్తుంది. టెక్నికల్ రంగం వారు చేస్తున్న కృషి అంతా కూడా ఈ వారం ఫలిస్తుంది. మహిళలకు కుటుంబ సమస్యలన్నీ కూడా తీరే అవకాశం ఉంది కాబట్టి అటువైపు ప్రయత్నించడం కూడా మంచిది. ఇక వీరికి చక్కటి సూచన ఏంటంటే మంగళ బుధవారాల్లో అనుకోకుండా కొన్ని సమస్యలు కొన్ని చికాకులు ఎదురవుతాయి. ఏమాత్రం కూడా ఆందోళన చెందకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా సహనంగా మెలిగితే సరిపోతుంది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ప్రతినిత్యం ఈ వారం అంతా కూడా పారాయణం చేయడం ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి మీనరాశి. ఈ వారం మీనరాశి వారికి జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న కొన్ని ఇబ్బందులు సమస్యలు తీరే సమయం అని చెప్పవచ్చు. అనుకున్న కార్యక్రమాలు చక్కదిద్దడంపై దృష్టి కూడా సారిస్తారు. పట్టుదలతో ధైర్యంతో అడుగు ముందుకు వేస్తారు. అదేవిధంగా వీరు సాధించే విజయాలను ఎవరూ కూడా ఈ వారం ఆపలేరు అని కూడా చెప్పవచ్చు. ఇక విద్యార్థులు నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. సమాజంలో పలుకుబడి కూడా ఈ వారం వీరికి బాగా పెరుగుతుంది. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు చేతికంతుంది. ఆర్థిక ఇబ్బందులు కూడా కొంతవరకు తీరుతుందని చెప్పొచ్చు. పొదుపు పథకాలలో కూడా పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేస్తారు. కుటుంబ పరంగా వస్తే బంధువుల నుంచి అందే ఒక వార్త వీరికి చాలా ఉత్సాహాన్ని కలిగిస్తుంది. భార్యాభర్తల మధ్య అపోహలు మనస్పర్ధ లాంటివి ఏదంటే తొలగిపోతాయి. ఇక చరస్థిరాస్తుల విషయానికి వస్తే భూమి కానీ ఇల్లు కానీ కొనుగోలు చేద్దాం అని చెప్పి అనుకుంటున్న వారి ఒక కోరిక వస్తుంది. అదేవిధంగా వాహన కొనుగోలు ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. ఆరోగ్య విషయానికి వస్తే స్వల్ప రుగ్మతలు అప్పుడప్పుడు ఎదురైనా సర్దుకుంటాయని చెప్పవచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వారం మొదట్లో కాస్త నిరాశాజనకంగా వీరి యొక్క వ్యాపారాలు సాగినా క్రమేపీ లాభాలు కూడా సంపాదిస్తారు. ఉద్యోగస్తులకు ప్రధానంగా ఎవరైతే ఉద్యోగ జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు లాంటివి కోరుకున్నారో అటువంటి వారికి గ్రస్త అనుకూలంగా ఉందిగా ప్రయత్నించడం చాలా మంచిది. అదేవిధంగా ఈ రాశి ఉద్యోగస్తులు ఈ వారం కాస్త పని భారం నుంచి కూడా బయటపడతారు. రాజకీయవేత్తలు కళారంగం వారికి తగిన గుర్తింపు లభిస్తుంది. టెక్నికల్ రంగం వారు ఏదో ఒక విధంగా తమ ప్రాజెక్టును అనుకున్న సమయానికి పూర్తి చేసి తమ సత్తాను నిరూపించుకుంటారు. మహిళలు చేసే ఆలోచనలన్నీ కూడా ఈ వారం చక్కగా కలిసి వస్తాయి అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన చిన్న సూచన ఆది సోమవారాలు ఈ వారం వీరికి ఆది సోమవారాల్లో కాస్త ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. ఆలోచనల అమలులో కాస్త జాగ్రత్త వహించడం సరైన సమయానికి సరైన నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది అని చెప్పవచ్చు. పరిహారోచనకు వస్తే శివారాధన ఈ వారం అంతా కూడా ఈ రాశివారు ఎంత ఎక్కువగా చేస్తే వీరికి అంత మంచిదని చెప్పవచ్చు. వినాలుగా నవగ్రహ సంచారం అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాలేంటి, ఎటువంటి విషయాల్లో వారు జాగ్రత్త వహించాలి అన్న అంశాలు ఇదండి ఇవాటి వారఫలాల ప్రత్యేక కార్యక్రమం. వచ్చే ఆదివారం నాడు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.